హలో గైస్, నేను మీ కౌశలం. ఎవరైతే మనమైతే ఆడబోతున్నాం నోప్ టు ప్రో అనమాట. ఫస్ట్ అయితే మనమైతే బిఆర్ అయితే ఆడతాం. ఆ బిఆర్ ఫస్ట్ అయితే బిఆర్ ఆడతాం గైస్. తర్వాత అయితే మనమైతే ట్రైనింగ్లోకి వెళ్ళి MI-7 MP50 అన్ని గన్స్తో ప్రాక్టీస్ చేస్తాము. మళ్ళీ అన్ని గన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత దానికి గేమ్ ప్లే అయితే కంపేర్ చేస్తాం అనమాట. ప్రజెంట్ అయితే నేనైతే మీద చూస్తారు కదా నా గేమ్ ప్లే. ఓకే, భీమ్ సెక్షన్కి వెళ్తే భీమ్ స్ట్రిప్లో అయితే ల్యాండ్ అయితే అవ్వబోతున్నాం గైస్. ఇంకా మంచిగా ఉంది. నాకు వుడ్ పేకర్, ACAT, SKS ఈ మూట్లో అక్కగా దొరకాలి గైస్. నాకు ఈ 3 గన్స్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. బీఆర్లో కొద్దిగా బాగుంటాయి. ఎవరికి కావాలి కార్డు నేర్చుకున్నాం బ్లోట్లు. ఓకే, అయితే బుల్లెట్స్ అయితే ఉంచుకోండి, ఎందుకంటే మళ్ళీ అప్పుడు యూజ్ అయితే ఏమో తెలియదు. ఓకే, ఈ బిల్డింగ్ చూద్దాం ఒకసారి అండి. AN-94 SKS నైస్గా అనమాట. కార్డ్ అక్కర్లేదు. ఇంకేయడం బాగాలేదు. అయ్యా P90 దొరికింది గైస్. అమ్మయ్యా, ట్రోగన్ XMB అయితే అక్కర్లేదు. ఓకే, పైకి వెళ్ళి స్కోప్ చేద్దాం. వద్దా సరే చూద్దాం. మిస్ దొరకరు. చాలు ఇంకేం తీసుకొని. ఓకే, చూద్దాం ఇప్పుడైతే ఎవరు ఉంటాడో ఉండడో చూద్దాం. ఎవరు లేరు గైస్ మోస్ట్ ఆఫ్ ఇక్కడ. ఉంటారు భీమ్ సెక్యూరిటీలో అయితే నార్మల్గా అయితే ఉంటారు. ఈసారి ఎవరు లేడు. నేను ఎప్పుడైనా వీడియోలో నా గిల్డ్ జాయిన్ అవ్వాలంటే నేను వీడియో పెడతాను, సపరేట్గా వీడియో. ఆ వీడియోలో నేను చెప్పింది చేస్తే మీరైతే ఈజీ గిల్డ్లో అయితే వచ్చేయచ్చు అనమాట. ఓకే, ఎనిమిది కనిపించట్లా అసలు. కనిపించాడు గైస్. ఎవడో ఎనిమిది SKS పట్టుకోరా గులవాలేసాడు. ఓకే, ఎనిమిది వేసేద్దాం. కూల్గా వేద్దాం, మళ్ళీ అంత టెన్షన్ తీసుకోమాక. ఇక్కడ వేసాడు గ్లూవాలు. ఒరే అరే 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 అరే. ఓకే, వేసేద్దాం. అమ్మయ్యా, వేస్తాం గైస్. నేనైతే ఎలాగోలా ఫస్ట్ అయితే వచ్చేసింది ఈజీగానే. హీల్ చేసుకుందాం ఇప్పుడు. హీల్ చేసుకో తమ్ముడు, తీసుకో. ఓకే హీల్ చేసుకుంటున్నాం గైస్. ఇప్పుడైతే మనం ఇక్కడ ఎనిమిది ఉన్నాడు అనుకుంటా. ఉన్నాడు అన్నమాట. SKS పట్టుకోరు నాయన. వద్దు కిల్. అమ్మయ్యా, ఇంకో కిల్కి సెకండ్ కిల్కి అది ఈజీగానే వచ్చేసింది బాగా. పిండి తీసుకో, ఎవడన్నా వస్తాడు నేసేద్దాం. డౌట్ పడుతుంది, ఎందుకంటే గ్లూ వాల్ కొద్దిగా ఓల్డ్ ప్లేస్ దగ్గర ఉంటుంది. ఓల్డ్ ప్లేస్ టాప్అప్ ప్లేస్. టాప్అప్ అంటే కొద్దిగా ప్రోలే కదా మంది. ఈ కిల్లైతే ఇంకా ఈజీ దొరికేసింది అనమాట. కొద్దిగా టఫ్ అనుకున్నాం, ఈజీగా దొరికేసింది. ఓకే, 3 kills అయితే మనకైతే ఈజీగా దొరికేసాయి అనమాట ఈ మ్యాచ్లో. కారు తీసుకో. ఓకే, వెళ్ళిపోద్దాం గైస్. ఇక్కడ ఎనిమిస్ ఉంటే కేసేద్దాం. ఎవడో వీళ్ళ దగ్గర ఉన్నాడు, వెళ్ళిపోదాం. పాయింట్ దగ్గర నాకు తెలియకుండా ఎందుకు ఉన్నారు రాడా. సో నేనైతే మొబైల్ కెమెరా న్యూ క్రియేటర్ సపోర్ట్ చేయండి గైస్. మీరు సపోర్ట్ చేస్తే చాలా మంచి వీడియోస్ చేస్తాను, మంచి క్వాలిటీలో. అన్నీ ఉన్నాడు, ఎవడో వైపు తెచ్చుకున్నాడు. అయిపోయింది. అన్నీ వేసేద్దాం గైస్. నేను రషింగ్ అయినా పోయినా వేస్తాను. ఇద్దరు ఒక్క కిలేని రావాలి మనకి. P90 పట్టుకో నైనా. జస్ట్ మిస్ గైస్. బాగానే ఆడాడు కదా, తక్కువ HP ఉండింది. P90 ఉంది కాబట్టి సరిపోయింది కదా. స్కార్ ఉంటే ఇప్పుడు నేను ఆడలేను. అదే
ఈ సిచ్యువేషన్లో స్కార్ యూస్ చేయలేము అనమాట. స్కార్ ఇలాంటివి ఎక్కువగా ఎస్ఎంజీ బుల్లెట్స్ యూజ్ చేసి, అంటే ఇవే అనమాట. MP40, P90 బట్ షార్ట్ గన్స్, మ్యాక్స్ 7, మేడ్ బ్లిట్స్ ఇలాంటివి యూజ్ చేయొచ్చు. ఈజీగా ఉంటాయి ఇలాంటి టైంలో. ఇప్పుడు వచ్చాం కదా అలా పాడిపోతున్నాడు వేసాడు. ఇంకెవడు దొరికాడు నా రాజ్య. ఏందన్నా నీకేం పని రా, బయటికి రామంటే రావట్లేదు చూసారు వీడు. కంగారు ఏం వద్దు, తొత్తర ఏం వద్దు. కంగారు వస్తే మనం చచ్చిపోతాం. ఓకే, ఆడైతే ఇక్కడే ఉన్నాడు అనమాట. తప్పించుకుంటున్నాడు మళ్ళీ తప్పించుకున్నాడు. అసలు తప్పించుకుంటావు రే అమ్మయ్యా. మళ్ళీ ఒక కిల్ అయితే వచ్చేసింది అనమాట. 5 kills అనమాట. సూపర్ మెడికేట్ అయితే వేస్తాం, ఇచ్చేసుకుందాం ఇప్పుడు. అబ్బా, మనం లేనప్పుడైతే ఈడైతే వేస్తాడు అనమాట. మనం చూడలేదు ఈడు వచ్చాడని. ఓకే, సెకండ్ రివైవ్. ఇదేదో కొద్దిగా డౌట్ పడుతుంది. దిగచ్చే టైంలో ఎనిమీ వాడు ఉన్నాడు. ఎనిమీస్ దేర్ అనమాట గైస్. సో నేను జాగ్రత్తగా ఉండాలి. ఏం బాలే వెపన్స్. ఓకే గైస్, ఎనిమీ ఏడబ్బా బండి వేసుకుని వచ్చేసాడు అనమాట. రా, ఎక్కడ పోతున్నావు? చంపేయాలి నేను. వాళ్ళ 6 kills కొడతారు వాళ్ళు. చంపేసి గైస్ ఇన్ని చూద్దాం. చంపాము. రే సో చనిపోయాం గైస్. ఈ వీడియో ఇంకా బాయ్. లెట్స్ సీ ఇన్ ద నెక్స్ట్ పార్ట్ అనమాట. ఇదైతే episode 1. బాయ్ అన్నమాట గైస్. సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసుకొని, లైక్ చేయండి అనమాట. మీరు ఇంకా సపోర్ట్ ఇస్తే మంచి మీరు అంతలోపు టాటా బాయ్.